ఇచ్చేవాడిని. అప్పుడు నేను ఒక విజన్ ఇచ్చాను. ఆ విజన్ ఐటీ. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి, వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పా. చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు, ఎంత ఆస్తి ఇస్తారనే ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది. అది తెలివితేటల వల్ల, నాలెడ్జ్ వల్ల, చదువు వల్ల వస్తుందని చెప్పేవాడిని. ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయిపోలా, అంతా కలిసి 25-30 సంవత్సరాలు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళి, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో, ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటారు. పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరిస్తే ఒక 50 మంది 100 మంది వస్తారు. ఈరోజు ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా భారతీయులు. అందులో 33% తెలుగు జాతి. అది మనం కాంట్రిబ్యూట్ చేసిన విధానం. నేను టెక్నాలజీ మాట్లాడితే అందరూ ఎగతాళి చేసేవాడు ఒకప్పుడు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా, ఉద్యోగం ఇస్తుందా అని ఎగతాళి చేశారు. ఈరోజు 6 మంది మాట్లాడారు. ఈ 6 మంది మాట్లాడిన వాళ్ళని చూస్తే టెక్నాలజీ ఉపయోగించి చాలా బ్రహ్మాండమైన పాపులర్ అయ్యారు. ఆ శ్రీధర్ లాంటి టీచర్లు అయితే ఆన్లైన్లో పెట్టి డబ్బులు తీసుకొని సంపాదించి స్కూల్ డెవలప్మెంట్ చేశారు. నాకు అందుకే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మీరు వస్తూ ఉంటే మీరందరూ ప్రతి ఒక్క స్కూల్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి పెట్టి, మీరు చేసే పనులన్నీ సోషల్ మీడియాలో పెట్టి, మీ పాత స్టూడెంట్స్ అందరినీ, మీ పాత స్టూడెంట్స్ని, మిగిలిన వాళ్ళని, మీ ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా దాంట్లో కానీ ఇన్వాల్వ్ చేసి చేయగలిగితే మీ స్కూల్కి ఎంత డబ్బులు కావాలంత డబ్బులు వస్తుంది, ఎంత నాలెడ్జ్ కావాలంత నాలెడ్జ్ వస్తుంది. సక్సెస్ అయిన పిల్లలను కూడా అల్యూమ్నా పిలిపించి కానీ మాట్లాడిస్తే వీళ్ళకి స్ఫూర్తి కూడా వస్తుంది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు నెలకొకసారి 1 గంట 2 గంటలు వాళ్ళ దగ్గర టీచ్ చేయించగలిగితే, వాళ్ళ అనుభవాలు చెప్పగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నాకు ఒక అంబిషియస్ ప్లాన్ ఉంది. 2016లో మనకు రాష్ట్ర విభజన జరిగింది. అంతకుముందు నేను చాలా కష్టపడి ప్యాషన్తో హైదరాబాద్ని డెవలప్ చేశా. ఇప్పుడు హైదరాబాద్ వల్ల తెలంగాణ నెంబర్ 1 ఎకానమీ, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ది కంట్రీ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ హైదరాబాద్ నగరం. ఇవన్నీ 100 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల్లో జరిగింది. నేను 14-19లో కష్టపడ్డా, అన్నీ చేశా. కొన్ని కారణాలతో నేను అనుకున్న విధంగా మిమ్మల్ని రీచ్ కాలేకపోవచ్చు, రాజకీయం చేయకపోవచ్చు. నేను రాజకీయం చేసినంత వరకు నేను గెలుస్తూ వచ్చా. రాజకీయాలు కూడా నేను చేయాలి. అప్పుడే మళ్ళీ ఒక పబ్లిక్ పాలసీ వల్ల తెలుగు వారిని ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే, ఒక తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోస్ట్ లివబుల్ సిటీ అయిందంటే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. 9 సంవత్సరాలు ఉన్నాను. నేను తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా జీవితాల్లో మార్పులు వచ్చాయి. 1924 విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది మనకు. నేను ఐ డోంట్ వాంట్ టు గో టు ఫర్దర్ డీటెయిల్స్. కానీ 24లో మీరు కానీ ప్రజలు కానీ ఒక నమ్మకం పెట్టుకున్నారు. మేము ఎన్డీఏగా వస్తే 94% స్ట్రైక్ రేట్ ఇచ్చి గెలిపించిన సంఘటన నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా, 94లో పెద్ద వేవ్ ఉన్నప్పటికి కూడా 26 గెలిచాం. మేము 26 ఓడిపోయాం.
అంటే నిన్న 11 సీట్ల అపోజిషన్కి వచ్చాయి, అప్పట్లో 26 సీట్లు వచ్చాయి వాళ్ళకు. అప్పుడు కూడా ఇంత స్వీప్ రాలేదు, అలాంటిది వచ్చింది. అయితే ఈరోజు నా ఆలోచన ఏంటంటే, ప్రధానమంత్రి గారు నిన్న కూడా మీరు చూశారు, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 5-18% ట్యాక్సేషన్కి వచ్చింది.